ఉగ్రదాడి తరువాత పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో తిరిగి చేర్చుకోవాలనే డిమాండ్లు పెరిగాయి. పీఓకే త్వరలోనే భారత్లో చేరుతుందని కేంద్ర మంత్రులు సైతం చెబుతూ ఉన్నారు. దీంతో పీఓకేను భారత్ ఏ విధంగా తిరిగి తమలో చేర్చుకుంటుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని కొంత భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. దాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్గా పిలుస్తున్నారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్పై ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీంతో భారత్పై పాక్ దాడులకు యత్నించింది. పాక్ దాడులను భారత్ తిప్పికొట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో భారత్తో పాక్ కాళ్లబేరానికి రాక తప్పలేదు. అయితే జమ్మూ కాశ్మీర్ విషయంలో పాక్ ప్రేలాపనలు ఎక్కువైన నేపథ్యంలో పీఓకేను భారత్ ఆక్రమించుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం చెప్పడంతో ఇప్పుడు పీఓకేపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. త్వరలోనే పీఓకే భారతదేశంలో మళ్లీ చేరుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భారత్ పాక్ మధ్య యుద్ధం ద్వారా కాకుండా కేవలం చర్చల ద్వారానే పీఓకేను భారత్లో మళ్లీ చేరుతుందని అనుకోవాలా? ఇది ఎలా సాధ్యమవుతుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కశ్మీర్లోని ఒక భాగాన్ని పాక్ ఆక్రమించుకున్నందుకు దేశ ప్రజలకు ఇది బాధాకరమైన విషయంగా మిగిలిపోయింది. గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి హుంజా లోయ వరకు భారతదేశంలోకి తిరిగి రావడానికి ఎదురు చూస్తున్నామని రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ను తిరిగి భారత్లోకి తీసుకురావడం అనేది ప్రభుత్వం ప్రకటన మాత్రమేనా, లేక నిజంగానే పీఓకేను తిరిగి భారత్లో విలీనం చేయడం సాధ్యమవుతుందా అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. భారత్ చాలా చేయగలదని, కానీ శక్తితో పాటు సంయమనం అనే మార్గాన్ని ఎంచుకున్నామని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టిగా బుద్ధి చెప్పామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అయితే మన సైన్యం పవర్ ఉపయోగించి పీఓకేను పొందవచ్చు, కానీ సంయమన మార్గాన్ని ఎంచుకున్నామని స్పష్టం చేశారు. పాక్తో చర్చలు పీఓకేపై మాత్రమే జరుగుతాయని, దౌత్యం ద్వారా పీఓకేను తిరిగి భారత్లో విలీనం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. భారతదేశం జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిని చూసి పీఓకే తమ స్వరం వినిపిస్తుందని, భారతదేశంలో తాము భాగమని, తిరిగి చేరతామని చెబుతోందని రాజ్నాథ్ అన్నారు. గత 10 రోజుల్లో ప్రధాని మోదీ సైతం 2 సార్లు పీఓకే గురించి ప్రస్తావించారు. పీఓకే అంశాన్ని పదే పదే ప్రస్తావించడం అంటే పాకిస్తాన్పై చర్చలకు భారత్ ఒత్తిడి పెంచడమే అవుతుంది. మరోవైపు భారత్ ప్రతినిధులు ప్రపంచంలోని పలు దేశాలకు వెళ్లి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని, దాని ద్వారా ప్రపంచానికి కలుగుతున్న నష్టాన్ని కళ్లకు కట్టినట్లు వివరిస్తూ పాక్పై దౌత్యపరంగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పీఓకేను తిరిగి తీసుకురావడానికి 2 మార్గాలు మాత్రమే ఉన్నాయి. మొదటి మార్గం పాక్తో చర్చలు జరపడం, రెండవ మార్గం సైన్యాన్ని రంగంలోకి దింపి యుద్ధం చేయడం. పీఓకేపై మాట్లాడడానికి పాక్ మీద ఒత్తిడి పెంచి చర్చలకు రప్పించాలని ప్లాన్ చేస్తోంది కేంద్రం. అయితే అది అంత సులభం కాదనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతున్నాయి. 2019లో పార్లమెంట్లో అమిత్ షా పీఓకే గురించి ప్రకటన చేసినప్పుడు దేశం మొత్తం భావోద్వేగానికి లోనైంది. పీఓకే భారత్లోని ఒక ముక్క మాత్రమే కాదు, అది ముఖ్యమైన భాగం. గిల్గిట్ నుంచి బాల్టిస్తాన్ వరకు ఉన్న ప్రాంతం భూతల స్వర్గం లాంటిది. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భాగం 3 భాగాలు అయ్యింది. పాకిస్తాన్ ద్వారా చైనా ఆక్రమణలోకి వెళ్లిన ఒక భాగం, దీనిని అక్సాయ్ చిన్ అని పిలుస్తారు. రెండవ భాగం గిల్గిట్ బాల్టిస్తాన్, మిగిలిన 3వ భాగం పీఓకే. పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్లోని 5180 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనాకు ఇచ్చింది. రెండవ భాగం అంటే గిల్గిట్లో 14 జిల్లాలుండగా మిగిలిన భాగం పీఓకేలో 10 జిల్లాలుగా ఉన్నాయి. స్వాతంత్ర్యం సమయంలో జమ్మూ కాశ్మీర్ రాజు హరిసింగ్ వేరుగా ఉండాలని చెప్పకపోతే పాకిస్తాన్ కశ్మీర్లోని ఈ భాగాన్ని ఆక్రమించేది కాదు. 1947లో విభజన తర్వాత కొన్ని రోజులకు పీఓకే ఏర్పాటు ప్రారంభమైంది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ముజఫరాబాద్, నీలం లోయ, మీర్పూర్, కోట్లీ వంటి ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలు చాలా అందంగా ఉంటాయి, కానీ పాకిస్తాన్ తమ స్వలాభం కోసం వాటి రూపురేఖలు మార్చింది. మీర్పూర్ నుంచి బింభర్ లోయ వరకు నివసించే ప్రజలు పాకిస్తాన్ నుంచి విముక్తి పొంది శ్రీనగర్, సోనామార్గ్, గుల్మార్గ్ ప్రజల వంటి జీవితాన్ని కోరుకుంటున్నారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధి దశలో ఉంది. ఉద్యోగాల నుంచి మౌలిక సదుపాయాల వరకు
బలమైన పునాది ఏర్పడుతోంది. పాఠశాలలు, ఆసుపత్రుల నిర్మాణం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరుగుతుండడం ఆందోళనను పెంచుతోంది. మరోవైపు పీఓకే కేంద్రంగానే ఉగ్రవాద శిబిరాలు నెలకొల్పారు. దీంతో పీఓకేను స్వాధీనం చేసుకోవడం ద్వారా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులను నిర్మూలించవచ్చని భారత్ భావిస్తోంది. అయితే పీఓకేను తిరిగి భారత్లో కలుపుకోవడం ఏ విధంగా, ఎప్పుడు సాధ్యమవుతుందనేది చూడాలి. భారత సైన్యాన్ని ఉపయోగించి పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని, కానీ మనం సంయమనం పాటిస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను బట్టి త్వరలోనే ఏదో ఒక మార్గంలో పీఓకేను భారత్ త్వరలోనే కలిపేసుకునే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.